సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలో ముఖ్యమైనటువంటి విశేషాలు మేము ముందు ఉంచుతున్నాను. ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శతకోటి వందనాలు. విజయ నిర్మల డైరెక్టర్గా మారిన తర్వాత ఆవిడ దగ్గరికి చాలా మంది అవకాశాల గురించి వచ్చేవారు. ఆవిడ నటీమణిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చేవారు. అలాగే శ్రీదేవి బాలనటిగా ఉండేటప్పుడు ఆవిడ వేషాల గురించి వాళ్ళ మదరు అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో విజయ నిర్మల కూడా ఎంతో కొంత తోడ్పాటు అందజేసేవారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. మా నాన్న నిర్దోషి అనేటువంటి ఒక సినిమాలో బాలనటిగా శ్రీదేవి నటించింది. ఆ సినిమాలో చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణకి ఒక తండ్రిగా ఆయన నటిస్తే, ఒక కూతురుగా ఈవిడ నటించింది. కాబట్టి ఈ తండ్రి కొడుకుల అనుబంధం, తండ్రి కూతుర్ల అనుబంధం ఎలా ఉంటుందో ఆ సినిమాలో మనం చూడొచ్చు. తర్వాత కాలంలో చూసుకుంటే దేవుడి లాంటి మనిషి అనేటువంటి సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ వేసింది. అది కూడా రాజ్బాబు శాస్త్ర ఆమె క్యారెక్టర్ వేయటం జరిగింది. ఇలాగా ఆమె బాలనటిగా ఉండేటప్పుడు విజయ నిర్మల కృష్ణ పక్కన కొన్ని సినిమాల అవకాశాలు ఇప్పించిన మాట వాస్తవం. అలాగే ఆవిడ ఒక మంచి నటిగా మారిన తర్వాత 1978లో కృష్ణ కూడా తెలుగులో ఒక హీరోయిన్గా మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. ఎన్నో మంచి సూపర్ డూపర్ హిట్లు వాళ్ళు అందివ్వటం జరిగింది. వాళ్ళిద్దరి కాంబినేషన్లో దాదాపుగా 28 సినిమాలు రావటం కూడా జరిగింది. ఆ 28 సినిమాల్లో కూడా 95%కి పైగా మంచి విజయాన్ని సాధించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే, ఆమె ఒక నటిగా ప్రయత్నాలు సాగిస్తున్నప్పుడు విజయ నిర్మల ఎలాగా దగ్గరికి తీసి అవకాశాలు ఇచ్చారో, రామ్ రాబర్ట్ రహీం అనేటువంటి సినిమాలో ఆవిడే డైరెక్షన్ చేశారు. డైరెక్షన్ చేసినప్పుడు అందులో కృష్ణ పక్కన హీరోయిన్గా ఆవిడ నటించడం జరిగింది. రామ్ రాబర్ట్ రహీం ఎంత మంచి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అలాగే కృష్ణ కూడా హిమ్మత్ వాలా అనేటువంటి సినిమా, ఊరికి మనగాడు, ఇది హిందీలో తీస్తున్నప్పుడు అదే సినిమాని మరి హిందీలో రీమేక్ చేసినప్పుడు కూడా ఫస్ట్ అవకాశం జయప్రదకి ఇచ్చినా కొన్ని కారణాల వల్ల ఆమె చేయలేకపోవడంతో శ్రీదేవికి అవకాశం రావడం జరిగింది. శ్రీదేవి అంత సినిమా తర్వాత హిందీలో ఎంత గొప్ప విజయం సాధించిందో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ గుర్తుంచుకోదగినటువంటి విషయం ఏంటంటే, ఎస్పి వెంకన్న బాబు సూపర్ స్టార్ కృష్ణకి కాల్ షీట్లు చూసేవారు. అయితే శ్రీదేవికి ఏదో చదువుకుంది అనుకుంటే మాకు విద్య వాటి మీద ఈ కాల్ షీట్లు వీటి గురించి పెద్ద అవగాహన లేదు. అలాంటప్పుడు కృష్ణ ఏం చేశారంటే, తన దగ్గర ఉన్నటువంటి కాల్ షీట్లు చూసేటువంటి ఎస్పి వెంకన్న బాబుని శ్రీదేవికి అలాట్మెంట్ చేసి, శ్రీదేవి అసలు ఏ షూటింగ్కి వెళ్ళాలో కూడా శ్రీదేవికి తెలియదు. ఎస్పి వెంకన్న బాబు ఆఫీస్కి వచ్చేది. ఎస్పి వెంకన్న బాబు ఆఫీసులో కూర్చుంటే ఎస్పి వెంకన్న బాబు ఏ షూటింగ్కి వెళ్ళమంటే ఆ షూటింగ్కి వెళ్ళి ఆ షూటింగ్ చేసుకునేది. అంటే అంతగా నమ్మేదనమాట. కృష్ణ ఆ విధంగా శ్రీదేవి కెరీర్ మొదట్లో ఆమె అసలు కాల్ షీట్ ఎలా చూసుకోవాలి, సినిమాకి కాల్ షీట్లు ఎలా ఇవ్వాలి, అలాట్మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఆమె తెలియనితనాన్ని తనకున్నటువంటి స్టాఫ్తో ఎస్పి వెంకట బాబు చేత చక్కగా సమర్థవంతంగా నిర్వహింపచేసి తెలుగులో మంచి మంచి అవకాశాలు వచ్చేట్టుగా చేయటం అంటే ఎంతమందికి ఆ ఉదాత్త గుణం అనేది ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి గ్రామీణ సినిమాలో నటించారు, క్రైమ్ సినిమాలో నటించారు, కుటుంబ కథా చిత్రాల్లో నటించారు, అల్లరిగా ఉండేటువంటి సినిమాలో నటించారు, కామెడీ ఉండేటువంటి సినిమాల్లో కూడా నటించారు. వాళ్ళిద్దరి జంట కూడా అప్పట్లో అందరినీ కూడా ఆకట్టుకుంది, ఎంతోమందిని కట్టిపడేసింది, కాసుల వర్షం కూడా కురిపించింది. అలాగే కర్నూలు పండుగ కూడా చేసింది. అయితే వాళ్ళ జంట చేసినటువంటి అనేక హిట్లు, అనేక సూపర్ డూపర్ హిట్లు ఆ రోజు నిర్మాతల పాలిట కనకవర్షాన్ని కురిపించింది.
డైరెక్టర్స్ కూడా వాళ్ళిద్దరి జంట బాగుంటుంది అని చెప్పేసి కోరుకునేవాళ్ళు. కారణం ఏంటంటే కృష్ణ సింగిల్ టేక్‌లో ఏదైనా సరే చేసేసేవాళ్ళు. అటు ఏ షాట్ అయినా సరే డైలాగ్ డెలివరీలో గానీ, లేతే మిగతా విషయాల్లో గానీ. అలాగే శ్రీదేవి కూడా ఎక్కువ టేకులు తీసుకునేది కాదు. ఆవిడ కూడా దాదాపుగా సింగిల్ టేక్‌లోనే సినిమాని పూర్తి చేసేటట్టు మనిషి. దీనివల్ల ఆ రోజుల్లో ఏంటంటే రీల్ సిస్టమ్ ఉండేది. ఈ డిజిటల్ సిస్టమ్ కాదు. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ కూడా బాగా తగ్గేది. సినిమా తొందరగా పూర్తయిపోయేది. దాన్ని రిలీజ్ చేసేవాళ్ళు. ఆ విధంగా చాలా బడ్జెట్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేది. నిర్మాతల పాలిట కూడా ఆ జంట చాలా గొప్పగా ఉండేది. ఈ జంట గురించి మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్స్‌లో మీకు వివరిస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. మీకు గనక కంటెంట్ గనక నచ్చినట్టయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.